నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యి ఒకసారి కాదు, వరుసగా లీక్ అవుతున్నాయి. ఇప్పటికి 150 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయట. ఇంతగానం విద్యార్థులు, పౌరులు రోడ్డెక్కి ఢిల్లీలో రోజుల తరబడి నిరసన, తిండి, నీళ్ళకు గాని ఇబ్బంది పడుతూ మళ్ళీ పోలీసుల లాఠీ దెబ్బలు దారుణంగా మామూలు లాఠీలు కాదు. ఇంతగానం ఇబ్బంది పడిపోతుంటే ఎప్పుడూ దేని మీద స్పందించని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలారు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి సీరియస్‌గా చర్చిస్తున్నారు అంటే ఎటువంటి అంశాలు బయటకొస్తాయనుకున్నాం. తీరా అన్ని నేషనల్ మీడియా అనబడే ఛానల్ అకౌంట్లు, ఆ ఛానళ్ళలో కూడా ప్రధాని ఏం చర్చించారు కీలకంగా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని వేసుకుంటూ పోతే ఆ 1, 2, 3 చదివిన తర్వాత ఇవేమైనా ప్యారడీ ఛానల్లా లేకపోతే నిజంగానా ఇట్లా అన్నారా అని చెప్పి ఆశ్చర్యం వేసింది. పత్రికలు చూస్తే ఈరోజు నిజంగానే మోదీ గారు వాళ్ళ మంత్రులకి కీలక దిశానిర్దేశం చేశారట. ఫస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్మీడియేట్‌గా యాక్టివ్ అవ్వండి. సెకండు రెగ్యులర్‌గా వీడియోలు, రీల్స్ చేయండి. థర్డు మీ ఫాలోవర్స్‌ని పెంచుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారట. ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ ఉండాలంట. అంటే ఈ సమస్యలు తీర్చేకి. 2 రెగ్యులర్‌గా రీల్స్ చేయాలట. మీకు ఆదర్శంగా ఉండాలని చెప్పి నేనే చేసినా అని చెప్పినట్టున్నారు ప్రధాని గారు. ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు కదా ప్రధాని కూడా. మీరు ట్విట్టర్‌కే పరిమితం అయితే సరిపోదు. ఇన్‌స్టాలో కూడా మీరు రీల్స్ చేయాలి అని చెప్పి ఫాలోవర్స్‌ని పెంచుకోండి అంట. అవన్నీ చేస్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయా? అంటే అట్లేం కాదు. జనాన్ని వీలైనంత ఎక్కువ మనం ఇప్పటికే మన వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా జనాన్ని సరిగా చైతన్యం కానివ్వకుండా చాలా మందిలో విద్వేషాలు అంతా ఇంత నింపేసింది కదా మన వాట్సాప్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇది మనం కూడా లీడ్ చేసుకొని మనం ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. జనాలతో ఫుల్ మమేకం అవ్వడం కోసం అంట. ఈ 12 సంవత్సరాల జనాలతో మమేకమై ఏం చేసిండ్రు? ఆయన ఇదేందో అర్థం కాదు. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం పెడితే సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వండి. అటు అటు వాళ్ళ వైపు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టండి. వాళ్ళ సంగతి తేల్చండి. అటువైపు వాళ్ళ సోషల్ మీడియాని కంట్రోల్ చేయండి. మన సోషల్ మీడియాని పెంచండి. మీరు యాక్టివ్ అవ్వండి. మీరు వీడియోలు చేయండి. మీరు ఏమంటారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి. క్యాబినెట్ సమావేశాలు జరిగేది ఎందుకా? ప్రజల సమస్యలు అనే సమస్యనే లేదు ఇక్కడ. ఎంతసేపు ఉన్న ప్రజలను మనం ఎంత కన్విన్స్ చేసాం, ప్రజలను ఎంత మోసం చేసాం, మోసం చేసే మోసపోయే ప్రజల సంఖ్య ఎంతవరకు పెంచుకున్నాం, ఎంత విద్వేషాలు నింపినాం, కులాల కంపు ఎంత పెంచుతున్నాం, మతాల కంపు ఎంత పెంచుతున్నాం, దేవుడిది ఎంత పెంచుతున్నాం, మొత్తం ఇదేనా ఇంకా? క్యాబినెట్ సమావేశాలు జరిగేది ఎందుకు? రీల్స్ చేయండి.